సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 40వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ చక్కగా దేవుని కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఆయన సహనముతో కనిపెడుతూ ఉన్నాడు. చక్కగా ఈ సంకీర్తన అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్న దావీదు, భక్తుడైన దావీదు దేవుని కొరకు ఏ విధంగా కనిపెట్టుకున్నాడో, దేవుని కొరకు ఏ విధంగా ఆయన సహాయం కొరకు ఆశ్రయించాడో చక్కగా బయలుపరిచాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని మొట్టమొదటి చరణంలో మనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించాను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని రక్షణ వాక్యంలో ఉన్న మనము, దేవుని కొరకు మనము సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. మనకు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, వేదన రావచ్చు, మన కుటుంబంలో శోధనలు రావచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సహనముతో మనం కనిపెట్టుకుని ఉంటే, దేవుని కొరకు సహనముతో మనం కానీ ఎదురు చూడగలిగితే, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము ఆవేశపూర్వకంగా నా దేవుడు నాకేం చేశాడు, నేను ఇంతకాలము దేవుని సన్నిధిలో ఉన్నానని దేవుని మీద సణుకునే జీవితం మనకి ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎవరైతే సహనంతో కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఆయన ఆశ్రయ దుర్గముగా దేవుని ఆశ్రయిస్తూ ఉంటారో, వారిని దేవుడు సహాయం చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించెను. నీవైనా నేనైనా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహనముతో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనము ఏక హృదయము కలిగి దేవునితో సహనము వహించి ఆయనకు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము బ్రతిమలాడుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనము మరి ఆ దేవుని సన్నిధిలో ఆయన ఎదురు చూసినప్పుడు తప్పకుండా ఆయన నీ మోడ ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏడు జీవితంలో మనం కానీ చూసినట్టుగైతే ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో ఆటంకాల మధ్య, ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఆరోగ్యం క్షీణించిన దినాలలో, ఆరోగ్యం పరిస్థితి బాగలేని దినాలలో కుటుంబం పక్షాన ఆయన మరి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. సహనముతో దేవుని కనిపెడుతూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, సహనంతో కనిపెట్టినప్పుడు ఆయన సహనాన్ని దేవుడు మరి పరీక్షించి ఆయన సహనానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అందుకనే అంటున్నాడు, ఎవరైతే సహనంతో కనిపెట్టుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని మరి వెంబడిస్తూ ఉంటారో, ఆయన అంటూ ఉన్నాడు, భక్తుడైన దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నా సరే, నీ కుటుంబ పక్షాన, నీ ఆరోగ్య పక్షాన, ఇంకా నీకు అప్పుల ఊపిలో, ఇంకా పరిస్థితులన్నీ చేజారిపోతున్న సమయంలో నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉండి సహనముతో దేవుని ప్రార్థన చేయగలిగితే, సహనముతో దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చగలిగితే, సహనముతో దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన నిన్ను పడిన గుంటలో నుండి ఆయన నిన్ను పైకెత్తుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అప్పుల ఊపిలో ఉన్న గుంటలో పడ్డావా,
ఆరోగ్యం క్షీణించి ఆరోగ్యం బాగలేని పరిస్థితిలో ఉన్న గుంటలో పడ్డావా? ఇంకా కుటుంబంలో శోధనల్ని గుంటలో పడ్డావా? ప్రేమైనటువంటి దేవుని పెట్టారా? అలాంటి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నిన్ను ఆ గుంటలో నుండి దేవుడు పైకెత్తుతాడు. ఎప్పుడంటే నువ్వు కన్నీరు కార్చినప్పుడు, సహనముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు సహనముతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన నీ ప్రార్థనకు తగిన జవాబిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనగా ఒక మాట మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం మనం కానీ చూస్తే, ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతని చిత్తమును తెలియపరిచి అతను సూచన ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చూడండి, ఈ వచనాలు 24, 25, 26 వచనాల్లో మనం కానీ చూస్తే హిజ్కియా ఎలా ఉన్నాడు? చక్కగా ఆయన ఒక మరణకరమైన దినాలలో ఉన్నాడు. మరణకరమైన దినాలలో ఉన్నప్పుడు ఆయన దేవుని వైపు సహనముతో కనిపెట్టాడు. సహనముతో కనిపెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో తెలుసు కదా, నీ సన్నిధిలో ఎలా జీవించాలో తెలుసు కదా, నీ సన్నిధిలో ఏ విధంగా నేను ముందుకు వెళ్ళానో తెలుసు కదా ప్రభువా. ఒక్కసారి నేను చేసిన పరిచర్య, నేను చేసిన మరి దేవుని పని, నేను చేసిన ప్రజల కొరకు నేను పాటుపడిన మరి ప్రతి ఒక్క ఆలోచన నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు వెంటనే హిజ్కియా ప్రార్థనకు దేవుడు చక్కని జవాబిచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా జవాబిచ్చి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినప్పుడు తర్వాత మనం దాన్ని చూసినట్లయితే, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందువలన అతని మీదికి యూదా యెరూషలేములు వారి మీదికి కోపము రాగా. చూడండి, ఒక రాజు, ఆయన ఒక గొప్ప రాజు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రాజు మరి దేవుని సన్నిధిలో దేవునికి భయభక్తులు కలిగి నివసించే వ్యక్తి, దేవుని సన్నిధిలో ఒక భయము భక్తి కలిగిన వ్యక్తి, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ఆయన ప్రవర్తించకుండా, నీ కుటుంబంలో నీకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయా, అప్పుల సమస్యలు వచ్చినాయా, అనానుకూల పరిస్థితులు వచ్చినాయా, వాటన్నిటినీ కూడా దేవుడు తీసేసాడు అనుకోండి. తీసేసినప్పుడు దేవుడికి మనము ఎలా ఉండాలి? కృతజ్ఞతగా ఉండాలి. మనం, అయ్యా నాకు భయంకరమైన ఈ రోగం నుండి ప్రభు నువ్వు బయటపడేసావు ప్రభు, ఈ భయంకరమైన కష్టాల నుండి ప్రభు నన్ను ఒడ్డుకు చేర్చావు ప్రభు. అయ్యా, నా కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినాయో ఆ శోధనలన్నింటినీ తీసివేసావు ప్రభు. ఇక నుండి నేను నమ్మకంగా జీవిస్తాను ప్రభు. నీ సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా ఉంటాను, నీ సన్నిధిలో నమ్మకమైన జీవితం జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు. తీర్మానం చేసుకొని దేవుని కొరకు నువ్వు బ్రతకాల్సిన దినాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఆ హిజ్కియా కూడా అదే చేశాడు. ఆయన చనిపోతాడు అని దేవుడు తెలిసిన తర్వాత ఆయన ప్రార్థన విని ఆయన 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తే తర్వాత ఆయనకి మనసులో గర్వం వచ్చేసింది. గర్వం వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఆయన పరిపాలిస్తున్న దేశాన్ని బట్టి ఆయన ఒక భయంకరమైన శోధనను తీసుకొచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అంతే. దేవుడి మాట వినకపోతే శోధనలు వస్తాయి, దేవుని మాటకు లోబడకపోతే శోధనలు వస్తాయి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం కానీ దేవునికి కృతజ్ఞతగా ఉండకపోతే
మన దేవుడు చేసిన కార్యాలను బట్టి మనము దేవుడి సన్నిధిలో విధేయులుగా ఉండకపోతే, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడి సన్నిధిలో మనం బ్రతకకపోతే నీ కుటుంబంలో శోధనలు వస్తాయి, నీ బిడ్డలకు శోధనలు వస్తాయి. నీ కుటుంబ పక్షాన దేవుడు మరి జ్ఞాపకం చేసుకోవడం దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని ఇక్కడ చక్కగా దేవుడి మీద మరి ఆయన హిజ్కియా గర్వించినప్పుడు ఆయన తన మేలుకు తగినట్టు ప్రవర్తించనందువలన, దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ఆయన ప్రవర్తించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకనే భయంకరమైన మరి పరిస్థితులను దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆయన వెంటనే తెలుసుకున్నాడు. ఆయన వెంటనే తెలుసుకొని అప్పుడు కూర్చున్నాడు దేవుని సన్నిధిలో, తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసి మొరపెడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వైపు చూసి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన తనను తాను తగ్గించుకుని కనుక హిజ్కియా ఆ దినములలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. మన జీవితంలో తగ్గించుకుంటున్నామా? దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు నాకు పర్వాలేదు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నాకు కష్టాలు పోయినాయి, నాకు శ్రమలు పోయినాయి, నాకు వేదన పోయింది, ఇక పర్వాలేదు, నేను ఏ విధంగా బ్రతకగలను అని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావని అనుకుంటూ ఉన్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా మీదకి ఆయన కోపము రగులుకొనగా, మన మీద కానీ దేవుని కోపం రగులుకుంటే మనం ఏం చేస్తాం? ఏమి చేయలేము. మనం ప్రార్థన చేయడం చేత కాదు, మనకు దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చడం చేత కాదు, దేవుని సన్నిధిలో మొరపెట్టడం చేత కాదు. మనం ఎందుకు దేవుడి కోపం వచ్చిందో, దేవుడి ఉగ్రత మన బిడ్డల మీదకి ఎందుకు వస్తుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, నీ కుటుంబంలో జరిగిన ప్రతి మేలును బట్టి, నీ కుటుంబంలో జరిగిన ప్రతి ఆ అనుకూలమైన పరిస్థితులను బట్టి నువ్వు దేవుడికి విధేయుడిగా ఉంటున్నావా? దేవునికి విధేయురాలుగా ఉంటున్నావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుడిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని కొరకు నువ్వు ఆశ్రయ దుర్గంగా దేవుని ఎన్నుకొని ఆయన సన్నిధిలో బ్రతకగలుగుతూ ఉన్నావా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దావీదు ఉన్నాడు, చికట గల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఆయన జీవితాన్ని బాగు చేశాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ఒక స్టాండర్డ్ పిల్లర్గా, ఒక బలమైన ఒక పునాదిగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే అనుభవం, దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే శక్తి, దేవుని సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నువ్వు అని ప్రార్థించుకునే తల్లిగా, ప్రార్థన చేసే తండ్రిగా, కన్నీరు కార్చే అనుభవంలో నువ్వు ఉన్నట్టుగైతే దేవుడు నీ పాదములను బండ మీద నిలిపి నీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు దాన్ని ఒక్కసారి స్థిరపరిస్తే, దేవుడు ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను ఒక్కసారి కానీ నీ హృదయంలో మరి వచ్చినట్టుగైతే నీకెన్నడూ కూడా సాతానుడు ప్రవేశించడం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నీ కుటుంబంలో ఆశీర్వాదము, నీ బిడ్డల మీద ఆశీర్వాదము, నీ భర్తకు మంచి ఆరోగ్యము, నీ కుటుంబంలో శోధనలు తీసేస్తాడు, నీ కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తీసేస్తాడు, నీ కుటుంబంలో ప్రతి నిత్యము నువ్వు దేవుని కొరకు ప్రార్థించుకునే తల్లిగానే ఉండాల్సిన మరి సమయము వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంకా నువ్వు లోకానుసారంగా జీవిస్తూ, లోకం కొరకు జీవిస్తూ, లోక ఆశల కొరకు బ్రతుకుతున్నామేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మా ఎంతో కాలం లేదు దేవుని రాకడ, చాలా దగ్గరకు వచ్చేసింది. యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని ప్రవచనము నెరవేర్పు జరుగుతూ ఉంది.
దేవుడు ఏదైతే ప్రవచించాడో, దేవుడు ఏదైతే ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉన్నది యుద్ధంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇరాన్ పట్టణంలో మనం చూసినట్లయితే దేవుని సింహాసనము అక్కడ ఉన్నదంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సింహాసనము కొరకు మరి ఆ జనులందరూ కూడా మరి ఆ శత్రువుల చేతులు హతమవ్వాల్సిన దినము ఒకటి ఉన్నదని మరి దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము చాలా దగ్గరగా ఉన్నది దేవుని రాకడ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాకడ సమయంలో, ఈ కొద్ది దినాల్లో మనం కానీ శ్రద్ధపడకపోతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే దావీదు చెప్తున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచగా. నిన్ను కూడా స్థిరపరుస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ బిడ్డలను స్థిరపరుస్తాడు, నీ కుటుంబంలో కలిగిన సంపద అంతటిని కూడా దేవుడు స్థిరపరుస్తాడు. ప్రేమైనటువంటిది ఎప్పుడంటే నీవు సహనముతో దేవుని కనిపెట్టుకోవాలి. నువ్వు సహనముతో దేవుని కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన చెవియొగ్గి నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 3వ చరణం మనం చూసినట్లయితే, తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను. మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాము అంటే, దేవుని సన్నిధిలో మనం నడుస్తున్నాము అంటే, దేవుని సన్నిధిలో మనము ఒక జీవితం జీవిస్తున్నాము అంటే, నిన్ను చూసి అన్యులు మార్పు చెందాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అన్యులు నీ ప్రవర్తన చూసి, నీ ఆలోచన చూసి, నీ నడకను చూసి, నీ పరిస్థితులను చూసి అనేక మంది అన్య జనులు మరి మారు మనసు పొందే స్థితిలో నీ ప్రవర్తనలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము మన దేవుని నా నోట నుంచెను, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను. నీ స్థితిని బట్టి ఎంతమంది దేవుని సన్నిధిలో మరి నమ్మిక ఉంచారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే సమయం వచ్చింది. దేవుడు నిన్ను ఎక్కడుంటాడు? రేపొద్దున మనం కానీ చనిపోతే దేవుని సన్నిధికి వెళితే దేవుడు నీకు ఒక్కసారి ఎక్కడుంటాడు? ఎంతమంది నువ్వు లోకంలో మారు మనసు పొందుకునే స్థితిలో ఉన్నావు? ఎంతకాలము నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని ఒక్కసారి లెక్క అడిగినప్పుడు నీ లెక్క ఏం చెప్తావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము, ఈ లోకంలో మనం నడిచినంత కాలము, ఈ లోకంలో మనం జీవించినంత కాలము నీ ప్రవర్తన చూసి అనేక మంది ప్రజలు మార్పు చెందాలి. నువ్వు పాట పాడితే నీ పాటలో సువార్త వినిపించాలి. నువ్వు వాక్యం చెబితే, దేవుని మాటలు చెబితే ఆ మాటల్లో సువార్త వాళ్ళకు వినిపించేటట్టుగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అంతేకాని ఏదో మనం ఒక పాట పాడి ఒక మాటలు చెప్పి అనేక మందిని ఆకట్టుకోక లేని పరిస్థితిలో మనం ఉంటే దేవునికి నువ్వు ఏం చెప్తావు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంతకాలము దేవుని సన్నిధిలో బ్రతికినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో నడిచినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించలేకపోతే, ఒక్క ఆత్మను కూడా దేవుని సన్నిధికి నడిపించలేకపోతే, ఒక్క ఆత్మను కూడా దేవుని సన్నిధికి నువ్వు పురికొల్పలేకపోతే నీ లెక్క ఏమై ఉన్నదో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం కాల సమయంలో. ఏదో మనం తింటున్నాం, ఏదో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఏదో మనం జీవిస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం మేము సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీతో. మా నిన్ను చూస్తూ ఉన్నాడు,
నీ బ్రతుకు చూస్తూ ఉన్నాడు, నీ ఆలోచన చూస్తూ ఉన్నాడు, దేవుని కొరకు నువ్వు జీవించే జీవితం చూస్తూ ఉన్నాడు. నిన్ను చూచి ఎంతమంది మారు మనసు పొందుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు వీళ్ళు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలు సహవాసం చేస్తే మన జీవితాలు కూడా ఎలా ఉంటాయి, దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అని నీ జీవితాన్ని పరిగణలోకి తీసుకొని ఎన్ని ఆత్మలు రక్షించావని దేవుడు మరి అడుగుతాడు. నిన్ను ఏమి లెక్క చెబుతావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. అందుకని అంటున్నాడు, అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను. ఎంతమంది నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడక, నీ పరిస్థితులను చూసి మారు మనసు పొందారు. నేను ఒక లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక త్రాసులో పెడతాడు దేవుడు. ఆ త్రాసులో నువ్వు తేలిపోతే, నీ బ్రతుకు తేలిపోతే ఏమైపోతావు ఒకసారి ఆలోచించావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. తర్వాత చరణంలో మనం చూసినట్లయితే 4వ వచనము, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ఆ 3వ చరణంలో అనేక మంది నిన్ను చూసి మారాలి. 4వ చరణంలో చూస్తే గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునే ప్రజలు, యెహోవాను నమ్ముకునే బిడ్డలు ధన్యులు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎప్పుడంటే గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారితోనైనా నువ్వు స్నేహం చేయకూడదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. వారితో స్నేహం చేస్తే నీవు కూడా అదే స్థితిలో ఉంటావని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం, మనం ఎవరి వైపున ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఎవరితో నడుస్తూ ఉన్నాం, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. చక్కగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనా నీవు లక్ష్య పెట్టక, నువ్వు లక్ష్యం చేయొద్దు. వాళ్ళలో నువ్వు చేరద్దు, వాళ్ళ మాటలను వినద్దు, వారి ఆలోచనలలో ఉండద్దు, వారి పనులలో పాల్పంపులు పొందకూడదు అని దేవుడు కాలఖండిగా చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కానీ చూసినట్టుగైతే వాళ్ళు ఎవరు అనుకుంటారేమో, వీళ్ళు ఎవరు అనుకుంటారేమో, అయ్యో బాగుపోతే బాగుండదేమో అనుకుంటున్నారేమో. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వారిని నువ్వు లక్ష్య పెట్టకూడదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాంటి లక్ష్య పెట్టక నీవు వారిని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఎన్నో క్రియలు, ఎన్నో ఆశ్చర్యకరమైన పరిస్థితులు, ఎన్నో అద్భుతమైన దేవుడు పనులు నీకు చేసినప్పుడు అన్నాడు భక్తుడైన దావీదు అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకుంటున్నావి లెక్కకు మించి ఉన్నవి. నీ జీవితం మీద దేవుడు నిన్ను రక్షించినప్పుడు, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత నీ మీద దేవుడికి అనేకమైన తలంపులు ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవి నీకు వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన దేవుడు
లేడు ప్రభువా అని దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మనం పూజించే వారిగా ఉండాలి. దేవుని కొరకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. దేవుని కొరకు మనము ఇష్టంగా జీవించే వారిగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన 6వ వచనంలో మనం చూస్తే, బలులైనను నైవేద్యములైనను నేను కోరలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. చక్కగా ఈ వాక్యం కానీ అర్థం చేసుకుంటే మన జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోవాలంటే, ఒక ఉన్నతమైన పరిస్థితులలో బ్రతకాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 6వ వచనంలో అంటున్నాడు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుకోలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అంటే దాని అర్థమైంది, అర్థమైంది చెప్పండి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నువ్వు నన్ను బలులు తెమ్మంటం లేదు, చందాలు తెమ్మంటం లేదు, దశమ భాగాలు తెమ్మంటం లేదు, ఇంకా ఏది కూడా నువ్వు అడగటం లేదు ప్రభువా. నువ్వు నాకు చెవులు నిర్మించావంటే దేవుని మాటలు వినేదానికి నాకు చక్కగా చెవులు ఇచ్చావు ప్రభువా. ఆ మాటలు చొప్పున నేను బ్రతకాలి. దేవుని వాక్యం ఏమి చెబుతుందో, దేవుని వాక్యం ఏదైతే ప్రకటన చేస్తూ ఉన్నారో, దేవుని వాక్యం ఏ విధంగా ముందుకు వెళుతూ ఉన్నదో, ఆ వాక్యం వినగలిగిన శక్తిని నాకు ఇచ్చావు ప్రభువా. ఆ వాక్యానుసారము నేను జీవించగలిగితే, ఆ వాక్యానుసారము నేను బ్రతకగలిగితే, ఆ వాక్యానుసారము నేను ముందుకు సాగగలిగితే నా జీవితము ఆశీర్వదించబడుతుంది ప్రభువా అనేది భక్తుడే దావీదు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. ఆ గేటు దాటంగానే మర్చిపోతా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా మన కుటుంబంలో సాధనలు, ఇంకా మన కుటుంబంలో వేదన, ఇంకా మన కుటుంబంలో దుఃఖము, ఇంకా మన కుటుంబంలో అననుకూల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? వాక్యము ఏమి చెబుతుందో, వాక్యము ఏదైతే ప్రకటన చేస్తుందో, వాక్యం ఏదైతే మాట్లాడుతూ ఉందో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాకు నా మంచి చెవులు ఇచ్చావు ప్రభు, అయ్యా నాకు మంచి జ్ఞాపక శక్తి ఇచ్చావు ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే ఆ వాక్యాన్ని విని వదిలిపేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ భవిష్యత్తులో దేవుడు యొక్క ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వాక్యాన్ని వినాలి. నువ్వు వాక్యానుసారములను బ్రతకాలి, వాక్యానుసారములను జీవించాలి. వాక్యానుసారములను బ్రతికిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. వాక్యానుసారము జీవించిన వ్యక్తుల గురించి ఆ 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఒక నిమిషం ఆగమా. వాక్యానుసారము బ్రతికే ప్రజల గురించి, వాక్యానుసారము జీవించే వ్యక్తుల గురించి, వాక్యానుసారము ముందుకు సాగే వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను ప్రభువా. అయ్యా, ఆ పుస్తకపు చుట్టలో నా పేరుందా? ఆ పుస్తకపు చుట్టలో, ఆ పరిశుద్ధమైన ఆ ప్రణాళికలో, ఆ పరిశుద్ధమైన గ్రంథములో అయ్యా నా పేరు ఉన్నదా ప్రభు అని దావీదు అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఆ పుస్తకపు చుట్టలో నీ పేరుందా? ఆ పుస్తకపు చుట్టలో పేరు లేకపోతే ఏముందో తెలుసా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో అంటూ ఉన్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది, నా పెదవులు మూసుకొనుక
మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను అనుకుంటుంది. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. అక్కడ నిలబడి దేవునికి ఆన్సర్ చేస్తా ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఒక దినాన అక్కడ నిలబడాల్సిన దినం ఒకటి ఉంది. ఒక దినాన ఆ తీర్పు సమయంలో మనం కూడా నిలబడతాం. అప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి వారు కూడా ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నంత కాలమే ఒక ఉన్నతమైన స్థితి, ఒక పేదవాడు, ఒక గొప్పవాడు, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు అని ఇక్కడే అందరుగా చనిపోయి అక్కడికి వెళ్ళామంటే ధనవంతుడు లేదు, పేదవాడు లేదు, అందరూ కూడా లైన్లో నిలబడాల్సిందే. అక్కడ నిలబడినప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నీ సువార్త నేను ప్రకటించుచున్నానని నేను అనుకుంటుంది. యెహోవా నీకు తెలిసే ఉన్నది కదా ప్రభువా. అక్కడికి వెళ్ళాలి అంటే ముందు అక్కడ ఒక నిలబడాలి. మనం నిలబడాలి అంటే మనం ఏ విధంగా ఈ భూలోకంలో మనం ప్రయాణం చేయాలో ఒకసారి మనం కానీ చూసుకుంటే, గల్తీ పత్రికలో మనం కానీ చూస్తే ఒక్క మాట ఉందో చూసుకొని మనం ముందుకు వెళ్దాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం కానీ చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేతులు పెట్టుకొని నిలబడాల్సిన ఆ స్థితి రావాలి అంటే ఇవన్నిటిని కూడా ఇక్కడ వదిలివేయాలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏదైతే చెప్పాడో దేవుడు అవన్నీ కూడా వదిలివేస్తే నువ్వు ఆ పరిశుద్ధ పట్టణంలో నువ్వు చేతులు కట్టుకొని నిలబడాల్సిన సమయము వస్తుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అక్కడ నిలబడినప్పుడు మనం కానీ చూసినట్టుగైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో 21 ప్రకటన గ్రంథంలో మనం కానీ చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు చూసినట్టుగైతే 21వ అధ్యాయము 27వ వచనంలో మనం కానీ చూస్తే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. చూడండి, ఎన్ని వదిలేయాలో ఈ లోకంలో అన్ని వదిలివేస్తే ఆ జీవ గ్రంథంలో పేరు నీది ఉంటదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించెదరు. ఆ దేవుని సింహాసనం వద్దకి వెళతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని, ఇవన్నీ కూడా మనము ఒక చెవులో పెట్టుకొని ఒక చెవులో వదిలివేస్తా దేవుని వాక్యాన్ని మనము మరి పాటించకుండా, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా, దేవుని ఆలోచనతో నడవకుండా నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ నువ్వు కానీ జీవిస్తే ఆ పరిశుద్ధమైన ఆ గ్రంథంలో నీ పేరు ఉంటుందా ఉండదా చెప్పాలి. ఈ లోకంలో లోకానుసారమైన బ్రతుకుతూ, లోకానుసారమైన నడక నడుస్తూ, లోకానుసారమైన జీవితం జీవిస్తూ, గలతీ పత్రికలో మనం చదివినట్టుగా అవన్నీ కూడా మన మనసులో ఉంచుకొని ఈ లోకంలో బ్రతికితే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు ఉండదా ఉండదా? ఉండదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో పేరు కానీ లేకపోతే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసభ్యం ఏదైనను, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో 2 సార్లు అన్నాడు, ప్రవేశింపనే ప్రవేశింపడు.
సమస్య లేదు. దేవుడు కరాఖండిగా జరుగుతున్నాడు. దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా, ఎంతకాలం ఈ లోకంలో జీవించినా, ఆ జీవ గ్రంథంలో పేరు కానీ లేకపోతే, ఎంతకాలం నువ్వు బైబిల్ పెట్టుకుని నడిచినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో పాటలు పాడినా, ఎంతకాలము దేవుని సన్నిధిలో మనం పరిగెత్తినా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జీవ గ్రంథంలో నువ్వు దాని పేరు సంపాదించుకోకపోతే, ఆ జీవ గ్రంథంలో పేరు కానీ నీకు లేకపోతే, ఎంత భయంకరమైన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. పేరు కానీ లేకపోతే ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథములో లేకపోతే, ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథములో కనబడకపోతే, ఎవరి పేరైనను ఆ జీవ గ్రంథములో దేవుడు మన పేరు రాయకపోతే ఎక్కడికి వెళ్తాం? మనము అగ్నిగుండంలో పడవేస్తాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, అమ్మా, ఎంతో కాలం లేదు ఇంకా అనుకుంటూ ఉన్నారేమో, అయ్యో నేను చాలా కాలం బ్రతుకుతా, అయ్యో నాకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతో కాలం నేను బ్రతకగలను, చక్కని నాకు పర్సనాలిటీ ఇచ్చాడు అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరుడా, పరిస్థితులు చూసినప్పుడు ఎంతో భయంకరంగా ఉన్నాయి. దేవుని నెరవేర్పు చాలా వరకు జరుగుతూ ఉన్నది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి పేరైనా జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడినాడుగా వాడు అగ్నిగుండంలో పడవేయబడును. తర్వాత 22:3 చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఎక్కడది? శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఎక్కడ? పరలోక పట్టణము. జీవ గ్రంథమందు పేరు గాని ఉంటే, జీవ గ్రంథములో నీ పేరు కనబడితే, దేవుడు ఏమన్నాడు తెలుసా? యేసయ్య ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, కమా, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు మీరంతా రండి, ఈ పరలోక పట్టణము మీ కొరకే ఉంది, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడ్డారు, కమాన్ వచ్చి స్వతంత్రించుకో, ఈ బిల్డింగులన్నీ నీకోసమే, ఈ బంగారు పట్టణం అంతా నీకోసమే, ఈ వీధులలో నడిచే భాగ్యం నీకు ఇస్తున్నాను అని దేవుడు ఆ పరిశుద్ధమైన ఆ గ్రంథములో పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా ఆ పట్టణాన్ని గురించి రాస్తా ఉన్నాడు. ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. జీవ గ్రంథములో పేరు కనబడితే ఆ సింహాసనం దగ్గరికి వెళ్తావు. ప్రేమైనటువంటి సహోదరి, జీవ గ్రంథములో పేరుంటేనే ఆ సింహాసనాన్ని నువ్వు చూస్తావు. ఆ జీవ గ్రంథములో పేరు ఉంటే ఆ సింహాసనం దగ్గరికి నువ్వు చేరుకుంటావు. అంతేకాని ఆ జీవ గ్రంథంలో పేరు కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడే చెప్పింది, అగ్నిగుండానికి వెళ్తాం. 2 దారులు, 2 దారులు, ఒకటి పరలోకము, ఒకటి పాతాళం. జీవ గ్రంథంలో పేరుంటే పరలోకానికి వెళ్తావు, జీవ గ్రంథంలో పేరు లేకపోతే పాతాళ లోకమైన అగ్నిగుండంలో పడిపోతావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయనకు ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. నొసళ్ళ మీద ఉంటుంది. ఇది యేసు ప్రభు బిడ్డలీళ్ళు, యేసు ప్రభు బిడ్డలీళ్ళు అని దేవుడు ఒక ముద్ర వేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ముద్ర వేయించుకునే స్థితిలో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆ ముద్ర ఉంటే పరలోక
పట్టణాలను చలాయించుకుంటావు. ఆ పరలోక పట్టణంలో దేవుని సింహాసనం కూర్చుంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయించుండుదురు. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించుచుండెను. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. యుగ యుగములు. ఇక్కడ మనం ఎంతకాలం బ్రతుకుతాము? ఒక 50 సంవత్సరాలు, లేకుంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా కొంచెం అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు బ్రతుకుతాము. కానీ ఆ జీవ గ్రంథములో పేరు కానీ ఇది కానీ ఉంటే యుగ యుగములు రాజ్యం చేస్తామని దేవుడు తెలియజేస్తావు. యుగ యుగములు దేవుని సన్నిధిలో మనం కానీ బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో మనం జీవించగలిగితే, ఈ చెవులు పెట్టి దేవుని వాక్యాలను వినగలిగితే, ఆ వాక్యానుసారమును జీవించగలిగితే, ఆ వాక్యానుసారమును బ్రతకగలిగితే, వాక్యం ఏమి చెబుతుందో అది నువ్వు వినగలిగి ఆ వాక్యానుసారమును బ్రతికితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆ జీవ గ్రంథంలో రాయబడితే, ఆ జీవ గ్రంథంలో పేరుంటే ఆ దేవుని సింహాసనాన్ని నువ్వు చూస్తామని దేవుడు తెలియజేస్తావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ దేవుని సింహాసనం మనము చూడాలి. ఆ దేవుని సింహాసనం దగ్గరకు మనం వెళ్ళాలి. ఆ దేవుని సింహాసనం దగ్గర కానీ వెళితే ఎంత సుందరమైనదో ఆ పట్టణం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా ఆ రాజ్యాన్ని, ఆ దేవుని సింహాసనాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి, ఈ సువార్తను నేను ప్రకటించుచున్నానని నేను అనుకుని, యెహోవాది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నంచుకొని నేను ఓడకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజములకు తెలుపుగా నేను వాటిని మరుగు చేయలేదు. చూడండి, ఎక్కడైనా మనం సువార్త చెబుతా ఉన్నామా? దేవుని తెలియని బిడ్డలకు సువార్త ప్రకటిస్తా ఉన్నామా? దేవుని తెలియని ప్రజలకు మనము, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తులకు మనము దేవుని గురించి చెబుతూ ఉన్నామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను మౌనంగా ఉండటం లేదు ప్రభువా. నేను మౌనంగా ఉండలేదు. నేను సువార్త చెప్తాను. నేను అనేక మంది ప్రజలను దేవుని సన్నిధికి వెళ్తున్నామని ప్రజలు నాతో అడిగినప్పుడు నేను సంతోషించాను ప్రభువా. అయ్యా, నాకు అదే సంతోషం. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం నాకు కావాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆరాధన నాకు కావాలి. దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం నాకు కావాలి. ఆ వాక్యం ఏది చెబుతుందో ఆ వాక్యానుసారం నేను జీవించాలి ప్రభు అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడి వలె మనం కూడా నడిచినట్టుగైతే, దావీదు భక్తుడి వలె మనం కూడా తీర్మానం చేసుకున్నట్టుగైతే, ఆ పుస్తకపు చుట్టలో, ఆ జీవ గ్రంథములో నీ పేరు కూడా దేవుడు రాసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు యథార్థముగా దేవుని సన్నిధిలో బ్రతికినప్పుడు, యథార్థముగా దేవుని సన్నిధిలో నడిచినప్పుడు, యథార్థముగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు తప్పకుండా నీ పేరు కూడా ఆ జీవ గ్రంథంలో రాస్తాడు. అట్టి కృప నీకు నాకును కూడివచ్చిన సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.